Good morning, all leaders. Thank you so much, Mahesh sir, and Rashmi madam, ఇంకా ఆల్ టాప్ లీడర్స్. మళ్ళీ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వెస్టిజియన్స్ కి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే మన మెంటర్, మన అందరికి గురువు లాంటి వారు సాహు సార్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నందుకు అవకాశం ఇచ్చినందుకు సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఈరోజు నా టెస్ట్ మోన్ గురించి సార్ అడిగారు. ఎస్, ఈ టెస్ట్ మోన్ వల్లే నాకు ఈరోజు ఇండియాలో ఇంత టాప్ మోస్ట్ లీడర్ దగ్గర కూడా నా ఫోటో ఉంది అంటే ఇదంతా మన మెంటర్ బాలి సార్ యొక్క పుణ్యం. ఎందుకంటే ఈ ఫోటోను ఆయన షేర్ చేయడం వల్ల ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు అని చెప్పేసి నాకు తెలిసింది. ఆ తర్వాతే నాకు కూడా డబుల్ బూస్టింగ్ వచ్చి పూర్తిగా నేను ముందుకు వెళ్ళడం జరిగింది. సరే, ఈరోజు సక్సెస్ స్టోరీలో ఆ, చాలా మందికి సక్సెస్ స్టోరీ ఎందుకు నచ్చుతుందంటే నేనున్న పొజిషన్ నుంచి ఎదగడానికి నా జర్నీ ఎక్కడ కూడా రాజీ పడలేదు నేను. నా జర్నీలో ఏ దానికి కూడా అసలు కొద్దిగా కూడా 1 పాయింట్ కూడా నెగిటివ్ థాట్స్ తీసుకోలేదు. వచ్చినా కూడా వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాను అనేది అందరికి కొద్దిగా బాగా నచ్చుతుంది. నాకు కూడా మీకు ఈ ఆల్రెడీ టెస్ట్ మోన్ ఇచ్చిన వాళ్ళు, నా టెస్ట్ మోన్ విన్న వాళ్ళు, ఆ లేదంటే ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు, మీరందరూ కూడా దీంట్లో టెస్ట్ మోన్ తో పాటు ఒక మంచి ట్రైనింగ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ కూడా దీంట్లోనే ఉంటుంది. కాబట్టి మనం ఒక 45 మినిట్స్ మీరు దీనిపైన ఫోకస్ పెట్టి ఏ టైంలో ఎలా మనం స్టెప్ వేయాలి, ఏ టైంలో ఎలా మనం నడుచుకోవాలనేది మీకు అర్థమైపోతుంది. రైట్, ముందుకు వెళ్దాం. వెస్టీస్ కంటే ముందు నేను వేరే కంపెనీ చేశానండి. అక్కడ అప్పుడు నేను పెయింటర్ గా ఉండేవాడిని. అలా నా జర్నీలో నేను ఏమేమి చేశాను ఇవన్నీ కూడా మనం ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, నాతో పాటు మీకు కూడా ఇలాంటి స్ట్రగుల్స్ వచ్చి ఉంటాయి. మీరు కూడా చాలా స్ట్రగుల్స్ పడ్డారు. ఈ రోజు లీడర్షిప్ మెయింటెనెన్స్ చేస్తూ ఇక్కడ ఉన్నారు అంటే ఆషామాషి కాదు. రైట్, ముందు వెళ్ళిపోదాం మనం ట్రైనింగ్ లకి. సార్, వెస్టీస్ కంటే ముందు నేను ఒక పెయింటర్ గా ఉండేవాడిని. పెయింటర్ గా ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ కు వర్క్ చేస్తుంటే ఆ వర్క్ చేసేటప్పుడు నేను బయట పక్క తాడు తీసుకొని దిగుతూ పెయింటింగ్ చేస్తున్నా. విండోలో లోపల బిల్డింగ్ లో ఏదో మీటింగ్ జరుగుతుంది అనేది సౌండ్ వినపడుతూ ఉండేది. అది విన్న తర్వాత చూశాను, అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది, చాలా మంది జనాలు ఉన్నారు. అక్కడ ఒక్కొక్కరు స్టేజ్ పైకి వచ్చి మాట్లాడిపోతూ ఉంటున్నారు. ఇప్పుడు మాట్లాడిపోయేటప్పుడు ఒక వ్యక్తి ఫస్ట్ వచ్చాడు. నేను 10th క్లాస్ చదివినాను, ఒక 10,000 నుంచి నేను తీసుకుంటున్నా ఎవ్రీ మంత్ అని చెప్పాడు. అప్పుడు ఏమైందంటే, అరే నేను కూడా 10th చదివినాను కదా, మరి ఎందుకు ఈ పెయింట్ కొట్టుకుంటే ఇక్కడ ఉండేది, నేను అక్కడ పోతే బాగుంటుంది కదా, చేసుకోవచ్చు కదా అనేది ఒక ఆలోచన తట్టింది. ఎవరికైనా అనిపిస్తుంది మనలాంటి వ్యక్తే కదా అక్కడ కూడా ఉండేది అని. కానీ నాకు అనిపించింది ఇవన్నీ మామూలు ఏంటంటో చెప్తూ ఉంటారని చెప్పేసి పట్టించుకోలేదు. దాని తర్వాత అలాగే నేను కొనసాగిస్తున్నా. ఆ తర్వాత వెంటనే ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆయన ఒక మాట అన్నాడు, నేను చదువుకోలేదు, నేను స్కూల్కే వెళ్ళలేదు, నాకు 30,000 వరకు వస్తుంది అన్నాడు. అప్పుడు ఇంకా బ్రష్ ఆడుతుందా? లేదు. లేదురా బాబు, నన్ను దింపేసి తాడు పైన అంటే ఆయన దింపేశాడు. ఆ ఆ తాడు నుంచి బ్రష్ ఆ డబ్బా తీసుకొని లాస్ట్ సీట్ లో, ఏదైతే మీటింగ్ జరుగుతుందో లాస్ట్ సీట్ లో కూర్చొని వింటూ ఉన్నా. అక్కడ ఒక మేడంను ఒక సార్ ఉన్నారు. ఆ ఆ సార్ పేరు వచ్చేసి ఎర్రిస్వామి సార్ అనేసి. ఆయనే నాకు నెట్వర్క్ మార్కెటింగ్ జీవితాన్ని ఇచ్చింది. ఆ సార్ నన్ను తీసుకెళ్లి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి క్లియర్ గా అవన్నీ చెప్పి చేశాడు. ఒక మేడంను పరిచయం చేశాడు. మేడం ద్వారా నేను ముందుకెళ్ళాను. సార్ కూడా కొత్త అప్పుడు. ఆ మేడం ద్వారా నేను ముందుకెళ్ళిపోయినాను. అలాగే వర్క్ చేస్తూ చేస్తూ అక్కడ 5 ఇయర్స్ వరకు నేను వర్క్ చేశాను. సార్ పిక్ కూడా చూస్తూ ఉండండి. 5 ఇయర్స్ వరకు నేను వర్క్ చేసిన. అది వెస్టీజ్ కాదండి, మీరు వెస్టీజ్ అనుకున్నారు. 5 ఇయర్స్ మార్కెటింగ్ లో చేశాను. అది ఏందనేది అందరికీ తెలుసు, చాలా ఉంటుంది. సార్, 5 ఇయర్స్ చేస్తే కష్టపడి వాళ్ళు ఏం చెప్పారో అదంతా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా, సిస్టమ్ ని ఫాలో అవుతూ పోతున్నా. కానీ ఆ 5 ఇయర్స్ లో నాకు వచ్చిన హైయెస్ట్ చెక్ 1000 రూపీస్ ఇక్కడ కనపడుతుంది చూడండి. అంటే ఒకసారి ఆలోచించండి, ఏమైందంటే చేస్తున్నాను కానీ బిజినెస్ ఆ నెల మొత్తం అంతా చేస్తున్నా లాస్ట్ కి కష్టపడి 8%కి వస్తాను. 8%కి వచ్చేస్తే
సరేలే ఇంక నెక్స్ట్ ఇంక మనం 16% కింద దగ్గరలో ఉన్నాం. అప్పుడు 20% ఉండిందది. 21% ఎంతసేపు దగ్గరలోనే వెళ్ళిపోతాం అనుకున్నా. ఒకసారి 18% కూడా వచ్చాను. అట్లా 18% కూడా ఉన్నింది. వర్క్ చేశాను. ఇంగా లాస్ట్‌కు 20% దగ్గరికి వచ్చాను. అప్పుడు నాకు రూ. 2000 ఇన్‌కమ్ వచ్చింది. హ్యాపీ అనుకున్నాను. కానీ నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ 5%కి పడిపోయింది. ఇది బాగా గమనించండి ఫ్రెండ్స్. వెస్టీజ్ సిస్టమ్‌కి, వేరే సిస్టమ్‌కి అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి మీరు కష్టపడి 16%కొచ్చారు. కానీ నెక్స్ట్ మంత్ 16% అలాగే కనపడుతుంది. కానీ ఆ కంపెనీలో ఆ నెలకు అయిపోతే పీవీలు మొత్తం జీరో అయిపోతాయి. మళ్ళీ 5% నుంచి రావాల. అంటే ప్రతి నెల నువ్వు 8కి గాని, 12కి గాని పోయినావనుకో, నెక్స్ట్ మంత్ 12 ఉండదు. మళ్ళీ 5 పడిపోతావు. ఒకవేళ 8కెళ్ళావనుకో, నెక్స్ట్ మంత్ 8 ఉండదు. మళ్ళీ 5 పడిపోతావు. 16 పోయినావనుకో, మళ్ళీ 5 పడిపోతావు రావాల. దీనివల్ల ఇన్‌కమ్ అనేది నాకు రైజ్ కాలేకపోయింది. దీనివల్ల ఏమైంది? నా మైండ్ అంతా అప్‌సెట్ అయిపోయింది. 2 ఇయర్స్ చేస్తే 2000 వచ్చిందని చెప్పేసి సారీ 5 ఇయర్స్ చేస్తే అక్కడికి మళ్ళా స్టేజ్ పైకి పిలిపించి నాకు ఒక దండేసి కంగ్రాచ్యులేషన్స్ నువ్వు 21% వచ్చేసినావు అనేసి పూల దండేశారు. నేను అనుకున్నా అరే ఈ రూ. 2000కి ఇంత బిల్డప్పా అని చెప్పేసి ఆ దండ మొత్తం తీసేసి అక్కడ పడేసేసి నేను రాను అనేసి వెళ్ళిపోయినా. సార్ ఇక్కడ ఒక్కటి గమనించండి. ఒక్కసారి గమనించండి. నేను రూ. 2000 వచ్చినందుకు నేను బాధపడలేదు. 5 సంవత్సరాలు నా లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయింది కదా! దీనికి చాలా బాధపడ్డాను. దీనికి చాలా బాధపడ్డాను. ఒకసారి మీరు చూడండి. మన లైఫ్‌లో నుంచి వన్ డేని గూడా మనం రిటర్న్ తెచ్చుకోలేము. అలాంటిది ఈరోజు నా లైఫ్‌లో నుంచి 5 ఇయర్స్ లాగేసింది గదా! ఈ కంపెనీ. ఆ బాధ ఎక్కువుండేది. సరే బయటికెళ్ళిపోయినా ఎవ్వరైనా సరే ఇలా మీటింగ్ ఉంది పిలవడానికి గాని, లేదంటే కంపెనీ ఉంది చేరుతావా అని పిలిస్తే లోపలికి పిలుచుకొని బాగా కొట్టి పంపించాం. అప్పుడు సిపిఎంలో ఉంటిమి. ఇంగా ఆ పవర్ అట్లా ఉండింది. కానీ చాలా బాధ అనిపిచ్చేది. ఇలాంటి కంపెనీలు ఉండకూడదని పేపర్‌కేపిచ్చేసి ఈ కంపెనీలేవో ఒకటో, రెండో ఉంటే వాళ్ళు ఆఫీస్‌లోకెళ్ళి ఇవన్నీ బయటకి కొట్టేసి బయటకి తీసేసి సామాన్లన్నీ మీరంతా డబ్బులు కట్టించి జనాల్ని మోసం జేస్తున్నారు. సార్ ఇంత పెద్ద నెగెటివ్ పర్సన్‌ని నేను నెట్‌వర్క్ మార్కెటింగ్‌కి. నెగెటివ్ పర్సన్ నేను. అందరూ భయపడేవాళ్ళు మనతో చెప్పొద్దురా అని. అలాంటిది వెస్టీజ్ సిస్టమ్ నన్ను మార్చేసింది. ఒకసారి మా ఇంటికి మా అప్‌లైన్ వచ్చాడు. "సార్ నీతో మాట్లాడాలా నేను" అన్నాడు. "ఏం సార్" అని. "వెస్టీజ్ అని ఒక ఇండియన్ కంపెనీ వచ్చింది. దాని గురించి మీతో మాట్లాడాలా" అని. "సార్ నా గురించి తెలుసు గదా!" అని. "ఓహ్! నో ప్రాబ్లమ్ నాకు తెలిసింది సార్. నువ్వేం చేస్తావంటే విను. వింటే నీకు నచ్చకపోతే నువ్వేం చెప్పినా సరే నేను ఓకే" అని చెప్పినాడు. అప్పుడు నాకనిపించింది ఏంది ఈ మనిషి ఆహ్, చెప్తారు గదా! వచ్చి తిట్టించుకోవడం నాతో ఆహ్, తిట్లు తినాలని వచ్చాడనుకోని సరే చెప్పండి సార్ అన్నాను. సార్ ఒక్కసారి వెస్టీజ్ ప్లాన్ విన్న తర్వాత ఎడారిలో ఒయాసిస్ లాగా నాకు వెస్టీజ్ ప్లాన్ కనపడింది సార్. 5 సంవత్సరాలు నెలంతా కలిసి 16 పోవడం, కింద పడిపోవడం, 16 పోవడం, కింద పడిపోవడం జరిగేది. ఈరోజు నాకు లాస్ట్ మంత్ పీవీలు ఈ మంత్‌కు నెక్స్ట్ మంత్‌కి గూడా కలుపుతున్నారనే శుభవార్త తెలిస్తే అదొక్కటి చాలనుకున్న వెస్టీజ్‌లో. నాకర్థమైంది ఏమంటే ఒక్కటే ఒకటి సార్. డిస్ట్రిబ్యూటర్ల శ్రమని వెస్టీజ్ దోచుకోదు. ఎవరైతే వచ్చి నమ్మి వచ్చి వస్తారో వాళ్ళ యొక్క శ్రమని దోచుకోదు కంపెనీ. ఇది బాగా నచ్చింది సార్ నాకి. నువ్వు లాస్ట్ మంత్ చేసిన దానికిచ్చి, నైనా లాస్ట్ మంత్ ఇది గూడా తీసుకొని నువ్వు ఇంకో లెవెల్‌కి వెళ్ళు అని ప్రోత్సహించే కంపెనీ ప్రపంచంలో ఒకటే ఒకటుంది. అది వెస్టీజ్ సిస్టమ్. వెస్టీజ్ సిస్టమ్. ఇది అర్థమైపోయింది సార్ నాకు ఇంకేం వద్దు. ఇక్కడే నేను చాలా బాధపడేవాడిని. సిస్టమ్ బాగుంది. తర్వాత ఒకటి డౌటొచ్చింది సార్ నాకి. మెటీరియల్ ఎలా ఉన్నాయో చూద్దాం అనుకున్నా. మెటీరియల్ ఎలా ఉంటే అప్పుడు ఆయన ఏం చేసినాడంటే, "వలి సార్ నువ్వు మెటీరియల్ గురించి ఆలోచించొద్దు. నువ్వు వాడు. బాగా మీరు వినండి. చాలామంది ఆహ్, జాయిన్ అయిన వెంటనే కొనేసేయి 100 పెట్టేసేయి. నువ్వు వాళ్ళకి చెప్పేయి, ఈళ్ళకి చెప్పేయి" అంటారు. కానీ నా అప్‌లైన్ గ్రేట్ అప్‌లైన్ ఏం చెప్పాడో తెలుసా? "నువ్వు ఫస్ట్ వాడు. నువ్వు ఫస్ట్ వాడు" అన్నాడు సార్. సరే నేను అప్పుడన్నా సార్ నాకు మైగ్రేన్ ఉంది. నా భార్యకు సయాటికా ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
మా బాబుకు ఆస్తమా ఉంది అని చెప్పాను. సరేలే దానికే తీసుకో అన్నాడు. తీసుకున్నా. తీసుకున్న తర్వాత నేను ఏదైతే మైగ్రేన్ కోసం బాధపడుతున్నానో దానికి బెంగుళూరు అంట ప్రతి చోట ఎక్కడైతే ఉందో 10,000 పెట్టి స్కానింగ్ కూడా చేశారు నా తలకి. ఒకవైపే పాశ్యం నొప్పి అంటారు కొన్ని ఏరియాల్లో. ఆ స్కానింగ్ కూడా చేశారు. ఏమీ లేదంటారు. ఇది మామూలు ఏదో వస్తుంది పోతుంది అంటారు. కానీ ఎన్ని డబ్బులు నేను సంపాదించేది కొద్ది కొద్దిగానే అప్పుడు. పోతుంది పోతుంది అన్నారు. కానీ డబ్బులన్నీ పోతున్నాయి పోవట్లేదు. కానీ వెస్టీలో నేను మైగ్రేన్ తీసుకొని వాడాను. వాడుతూ ఉన్నా కొద్ది రోజుల తర్వాత ఒక 15 రోజులు అట్లా ఉంటుంది. 10 రోజులు అయింటుంది. సార్ ఉన్న మైగ్రేన్ మొత్తం ఎక్కువ అయిపోయింది. మైగ్రేన్ పెరగడమే కాదు, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, ముక్కుల నుంచి నీళ్ళు వస్తున్నాయి. భయపడిపోయినా వెంటనే మా అప్లైన్కి ఫోన్ చేశాను. సార్ మీరు చెప్తే వినలేదు, నాకు ఇలాంటి మార్కెటింగ్లు ఇట్లాంటి కంపెనీలు అంటే వద్దు, నువ్వు ఊరికి నన్ను నా ఫ్యామిలీని అంతా డిస్టర్బ్ చేశాను, ఇంటికి రా. ఆయన భయపడిపోయినాడు. భయపడిపోయి వాళ్ళ అప్లైన్ కూడా తీసుకొచ్చాడు. వాళ్ళ అప్లైన్ ఇద్దరు వచ్చేసి కూర్చొని, సార్ ఆ అప్లైన్ నాకు ఒక్క మాట చెప్పాడు సార్, రెండు మాటలు చెప్పాడు సార్. నాకు ఇప్పటికి కూడా జీవితంలో అవి మర్చిపోను. ఎందుకంటే వెస్టీజ్ ప్రొడక్ట్స్ గురించి అది చెప్పాడు. నెంబర్ వన్, వలి సార్ నేను చెప్పింది వినండి అని. సార్ చెప్పండి. సార్ వెస్టీజ్ లో ఉన్న టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ కాదు, నొప్పిని తగ్గించే టాబ్లెట్స్ కాదు. అప్పుడు ఎవరైనా ఈ మాట అంటే ఏమంటారు, ఎందుకు తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయంటారు. నేను కూడా అలాగే చెప్పాను. నొప్పి తగ్గకపోతే ఎందుకు సార్ నాకు ఇవి, వదిలే సార్, తీసుకెళ్ళిపోండి అని. రెండో మాట వినండి సార్ అని. సార్ చెప్పండి వింటాను అని. మీకు ఒక ఫింగర్కి ఏలుకు గాయమైంది, చెయ్యి మొత్తం నొప్పి వస్తుంది కదా అని. అవును సార్ వస్తుంది అని. అంటే మీరు నొప్పి దగ్గర ఏదైనా ఆయింట్మెంట్ రాస్తారు, కానీ గాయం దగ్గర ఆయింట్మెంట్ రాస్తారు. ఒకసారి వినండి నేను చెప్పింది. వెస్టీజ్ ప్రొడక్ట్స్ నొప్పిని కాదు, గాయంనే మానిపించేస్తాయి అని చెప్తుంది. సార్ ఈ ఒక్క మాటకు నాకు దిమ్మ తిరిగిపోయింది సార్. చాలా మంది నొప్పిని తగ్గడానికి ఇస్తారు. అరే గాయమైపోతే నొప్పే ఉండదు కదా. ఎక్కడైతే నొప్పి పుడుతుందో ఆ మూలాల్ని తీసేస్తుంది కదా వెస్టీజ్ ప్రొడక్ట్స్. ఎస్, ఇది నచ్చింది. అలాగే నేను కంటిన్యూ చేశాను. సార్ అప్పుడు పోయిన మైగ్రేన్, నిజం చెప్తున్నా, ఇంతవరకు నాకు లేదు సార్. నా భార్య ఈరోజు బిందెలతో నీళ్ళు తెస్తుంది, హ్యాపీగా తన పని తను చేసుకుంటుంది. మా బాబు ఈరోజు ఐస్ క్రీమ్లు కూడా తింటుంది. నాకు ఒక్కటే ఒకటి సార్ మీ అందరికీ చెప్తున్నా, జాయిన్ అయిన వాళ్ళందరికీ చెప్తాను. చాలా వరకు మీరు ఒకటే చేస్తూ ఉంటారు, కొద్దిగా నొప్పి పెరిగిందా, అయ్యో ఏమో కొంపలన్నీ మునిగినట్లు బాధపడిపోతారు. అరే ఈ రోజు డాక్టర్ దగ్గరికి పోతే సూది వేసుకున్నా కూడా నొప్పి వస్తుంది, గాయం పైన టించర్ వేసినా కూడా నొప్పి వస్తుంది. ఒక పెద్ద ప్రాబ్లం వెళ్ళేటప్పుడు కొంచెం రైజ్ అయి తగ్గితే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలా, వాళ్ళకు తెలియజేయాలి. ఇది తగ్గిపోతా ఉంది ఎందుకు ఇలా ఇలా. అరే మనం ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఎంత నొప్పి ఉంటుంది, మత్తు సూదిస్తారు అంటే ఒక ప్రాబ్లమ్ని బాడీలోంచి తీయాలంటే బాడీ రియాక్షన్ కూడా ఉంటుంది. బాడీ కూడా పోరాడడానికి సిద్ధమవుతుంది. ఆ టైంలో ఇలా ఉంటుంది. ఇది బాగా అర్థం చేయించండి. ఇది నేను బాగా అర్థం చేసుకున్నా, ముందుకెళ్ళను. అలాగే ముందుకెళ్తూ ఆ రోజు నాకు బాగా అర్థమైపోయింది. నా ఫ్యామిలీ కూడా ఫుల్ హ్యాపీ అంతా ఈ రోజంతా. తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్న, ముందుకెళ్ళాలి. ఇంకా డబ్బు సంపాదించాలి. ఫ్యామిలీ ఇది ఉంది కదా, ముందుకెళ్ళి చెప్పాలి. మా కాంట్రాక్టర్ ఉండేవాడు. ఆయన చిన్న చిన్న కాంట్రాక్టర్లు చేసుకుంటూ మాకు కూడా కాంట్రాక్టర్లు ఇచ్చేవాడు. ఆయన ఎప్పుడన్నా ఒకసారి పెయింటింగ్ చేసేవాడు. ఒలి నువ్వు నాకు మెంటల్ తెప్పిద్దిరా, నాకు బీపీ ఉంది, నా బీపీ రైజ్ చేద్దా, తొందరగా చేపిరా పని అని అనేవాడు. ఇది సారి అనేవాడు కదా అని చెప్పేసి నేనేమనుకున్నా, సరే ఫ్లాక్షాల గురించి మీటింగ్ లో ఉన్నాను, బీపీ వాళ్ళకి ఇవ్వచ్చు ఇది అని. సరే ఫ్లాక్షాలు తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళిపోయినా. ఆయనడ కూర్చొని మాట్లాడుతున్నాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు నేను ముందరికెళ్ళి నిలబడ్డాను. ఏం రా వచ్చినావు, రాయలసీమలో ఇలాగే మాట్లాడతారు, ఏం రా వచ్చినావు అని. అన్నా నేను వెస్టేజ్ అనే కంపెనీలో చేరినాను, ఇదిగోనా ఇదంతా వాడు, నీకు బీపీ తగ్గిపోతుందని. ఆయన పైకి కిందకి చూసి డబ్బా తీసుకొని, నీకు తెలుసు కదా చేసినాడు. ఇంకేదో అది దేవుని దేవాల పక్కకు పడి తీసుకో కింద పడిపోయింది.
ఆ మాట ఏమన్నాడు తెలిసిన అప్పుడు? "ఏంరా నకరాలు చేస్తావా? రాయలసీమలో ఇలాగే మాట్లాడతారు. ఆ! నకరాలు చేస్తావా? చంపేస్తా నా కొడుకా నీకు. ₹1,00,00,000 బిల్డింగ్ ఇచ్చానురా నీకు. ₹1,00,00,000 బిల్డింగ్‌ని పెయింట్ చేయకుండా నువ్వు అక్కడక్కడ పేస్టులు, సోపులు, డబ్బాలు పెట్టుకొని తిరుగుతున్నావంట. ఆ బిల్డింగ్ కంప్లీట్ కాలేదనుకో నీకు జీవితంలో పెయింటింగ్ అనేదే ఉండదింకా" అనేసి ఏదో ఇంగ ఆయన భాషలో ఆయన తిట్టేసాడు. సరే అనేసి ఆ డబ్బా తీసేసుకొని అవన్నీ మళ్ళీ పెట్టుకొని బయటకొచ్చాను. బయటకొస్తే నాకు ఒక బైక్ ఉండింది. ఆ బైక్ తీసుకున్నా. బైక్ తీసుకొని బయలుదేరుతున్నా. నాకొక్కటే ఒకటి కళ్ళలో నీళ్లొస్తున్నాయి. ఎలాగ బాగుపడుతుంది నా జీవితం? నా పిల్లల పరిస్థితేంటి? బయట చూడండి కార్పెంటరు పని చేసే కొడుకు, అతని కొడుకు కార్పెంటరే అవుతాడు. ఎలక్ట్రీషియన్ కొడుకు ఎలక్ట్రీషియన్ అవుతాడు. మరి నా కొడుకేమైనా కలెక్టర్ అవుతాడా? ఇది నాకు నచ్చనే లేదసలు. నా పిల్లలు నాలా పెయింటింగ్ బ్రష్ పట్టకూడదు. అదే. మెయిన్ రీజన్ ఇదే నన్ను ఈ స్టేజ్‌కి తీసుకొచ్చింది అదే. నా పిల్లలు పెయింటర్స్ కాకూడదు. వెళ్తూ ఉన్నా. వెళ్తూ ఉంటే అక్కడ వెళ్ళేతప్పుడు మా అబ్బాయికి ఒక మిక్చర్ ప్యాకెట్ తీసుకోవాలా. ఎందుకంటే వాడు ముందుకొస్తాడు. చిన్న పిల్లోళ్ళు గదా! ఇప్పుడు ఇలా అడ్డుపడతారు. సరే అని మిక్చర్ ప్యాకెట్ తీసుకున్నా. ఇదే డిస్కవర్ బండి. ఇదే కలర్ ఎందుకు పెట్టానంటే, ఇదే కలర్ ఫస్ట్ తీసుకున్న మా అబ్బాయికి చాలా ఇష్టమని. అప్పుడు చిన్న పిల్లోడు ఏళ్ళెత్తి చూపిచ్చేవాడు. ఈ బండి, బండి అని. అంటే నేనంతా నా పిల్లల కోసమే చేశాను. ఈ బండి, బండి అని. ఇక్కడ నేను తీసుకున్నాను. ఈ బండి తీసుకున్నాను. అలాగే ఆ డ్రీమ్ కదా! ఆ విధంగా నేను నడుచుకుంటూ సారీ బండి తోలుకుంటూ ఇంటికెళ్ళాను. ఇంటి దగ్గరికెళ్ళి హారన్ కొడితే మా వోడొచ్చాడు. మిక్చర్ ప్యాకెట్ ఇయ్యాను. వాడు లోపలికెళ్ళాడు. ఆ క్యాప్ ఇలా మూసేస్తా ఉండేతప్పుడు మిక్చర్ ప్యాకెట్‌ల కింద 2 బ్రష్‌లు కనపడ్డాయి. ఎందుకంటే మేము బ్రష్‌లన్నీ బ్యాగ్‌లో యేసుకొని ఎళ్తుంటాం. అప్పుడు 2 క్షణాలు నాకు ప్రపంచం ఆగిపోయినట్లు కనపడింది. ఎందుకంటే, సరే ఈరోజు నేను మిక్చర్ ప్యాకెట్ ఇచ్చాను నా కొడుక్కి. వాడు 20 సంవత్సరాలొచ్చిన తర్వాత బ్రష్ తీసుకొని, "నువ్వు గూడా గోడకు పెయింట్ ఎయ్యిరా" అనాల్సొస్తుందేమో అని చాలా భయపడిపోయినాను. చాలా చాలా భయపడిపోయాను. అప్పుడు డిసైడ్ అయినా. ఒక్క మ్ ఒక్క కాంట్రాక్టర్ లేకపోతేనేమి, నాకు చాలా మంది ఇంజినీర్లున్నారు, వాళ్ళున్నారు, ఈళ్ళున్నారు. సరే అది పెయింటింగ్ ఫీల్డ్ లేకపోతేనేమి నేను బతకలేనా? లేదు. నేను వెళ్ళిపోతే ఇంకొకరిని తెచ్చుకోలేరనే ఉద్దేశంతో ఆయన మాట్లాడినాడు. నేను నా పిల్లల కోసం పని జేయాలని జెప్పేసి, ఆ రోజు డిసైడ్ అయ్యి, నా పిల్లల కోసం నేను పెయింటింగ్ పనిని వదులుకోవడం జరిగింది. వెస్ట్‌లకి రావడం జరిగింది. సార్ నేను ఒకే ఒక మాట చెప్తాను. ఈ మీటింగ్‌లో ఉన్న వాళ్ళందరికీ, సార్ మీకు పిల్లలు లేరా? చిన్న చిన్న స్ట్రగుల్స్‌కి ఎందుకు భయపడతారు? సార్ మీరు ఏ పనైనా చేయండి మీరు బతకడానికి. నాకనవసరం. కానీ మీ పిల్లల కోసమైతే వెస్టీజ్ చేయండి. ఈరోజు గాదు, ఆ తర్వాత మిమ్మల్ని మీ పిల్లల్ని బాగా కాపాడగలిగేది వెస్టీజ్ ఒకటే. మీ పిల్లల కోసం చేయండి వెస్టీజ్. వాళ్ళ భవిష్యత్తు కోసం చేయండి. ఈరోజు తినడానికైతే వెస్టీజ్ చేయొద్దండి. దండిగుండాయి. ఈరోజు బతకడానికైతే వెస్టీజ్ అవసరం లేదు. భవిష్యత్తులో మన భవిష్యత్తు బంగారు బాటలో వేయాలంటే అది ఒక ఓన్లీ వన్ వెస్టీజ్ మాత్రమే. ఈ రోజు కోసం ఆలోచించొద్దండి. రైట్. అలా ముందుకెళ్ళిపోయినా ఆ రోజు నాకనిపిచ్చింది ఇక్కడ చూడండి మెంటాలిటీ ఎలా ఉంటుంది. ఆ రోజు నా మెంటాలిటీ ఏంటి, మా కాంట్రాక్టర్ రిచ్ పీపుల్స్ మెంటాలిటీ ఏంటి అనేది. మీరు గూడా బాగా చూడండిది. రిచ్ పీపుల్స్ ప్లాన్ ఫర్ 3 జనరేషన్స్. ప్యూర్ పీపుల్స్ ప్లాన్ ఫర్ సాటర్‌డే నైట్. ఇది 100కి 100% సార్. ఇది పక్కా. ఎందుకంటే ఆ రోజు శనివారం రోజు నాకు పేమెంట్ వచ్చిందనుకో ఆ రోజుల్లో, నేను ఫోను చేసి మేడం పేమెంట్ వచ్చేసింది బిర్యానీ రెడీ జేసుకో. అంటే శనివారం వచ్చిన పేమెంట్‌ని ఎలా ఖర్చు పెట్టాలో చూస్తాం. నేనే గాదు ఇక్కడ నెల నెల సాలరీ తీసుకున్నోళ్ళు గూడా అంతే. ఒకటో తారీఖు, రెండో తారీఖు, ఐదో తారీఖు మనము మన ఏరియాకి కింగు. 10వ తారీఖొచ్చింది ఆ డబ్బులయిపోయుంటాయి. భార్యని అడగడమో, ఎవరినో వాళ్ళని అడగడమో చేస్తూ ఉంటాం. 10 నుంచి ఇంకో 15, 20 పోతే డబ్బులన్నీ అయిపోయుంటాయి. ఏరే వాళ్ళ దగ్గర అప్పులు జేయడం. 25వ తారీఖొస్తే ఒకటో తారీఖు కోసం ఎదురు చూడడం. ఇదే మన జీవితం అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే పని జేస్తున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి. నాకు పనిస్తున్న కాంట్రాక్టరు కొడుకు అమెరికాలో చదువుతున్నాడు.
ఆయన ఏం చెప్పాడో తెలుసా? దిమ్మ తిరిగే మాట చెప్పేవాడు నాకు. ఆ తర్వాత వెస్టిల్‌లోకి వచ్చిన తర్వాత ఆ మాట యొక్క అర్థం నాకు స్లోగా అర్థమైంది. ఒరేయ్ వలి, ఇది నా పెళ్ళికొడుకు అమెరికాలో ఉన్నాడు, వస్తున్నారు వాళ్ళు. నా మనవళ్ళు అమెరికాలో ఉండే పెయింట్లు ఎలా ఉంటాయో అలాంటి పెయింట్లు కొట్టరా, వాళ్ళు చెప్తారంట అని చెప్పినారు. వారిని నేను ఏమనుకున్నాను తెలుసా? అరే ఈళ్ళు వాళ్ళ మనవళ్ళకే బిల్డింగ్‌లు కడుతున్నారు. నేను సాటర్‌డే కోసం పని చేస్తున్నా అనేసి నాకు అర్థమైపోయింది సార్. ఆ రోజు నేను డిసైడ్ అయినా, యెస్, ఇలాగే మనం ఉండిపోతే మనల్ని తొక్కి పడేస్తారు. మనం ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళి లైఫ్‌ను ఎదిరించి నిలబడాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నిద్రపోవద్దండి. బాగా చూడండి. ఇక్కడున్న ఒక పిక్ చూస్తే అర్థమైపోతుంది. లైఫ్ మనం లైఫ్ ఎప్పుడు మనకి అపోజిట్‌లోనే ఉంటుంది సార్. ఎప్పుడు గూడా చూడండి అపోజిట్‌లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక వ్యాపారం చేశారా? ఆ వ్యాపారం ఖచ్చితంగా రన్ అవుతుందా? ఎవడో ఒకడొచ్చి గెలుపుతూ ఉంటాడు. మీరు మీరు పక్కన ఇంకో వ్యాపారం పెట్టేస్తాడు. ఇలా ఏ పని చేసినా వచ్చిన వెంటనే పూలబాటేసేసి నువ్వు ఇదిగో లక్షలు తీసుకొని ఏ పని ఇవ్వదు. ఏ పని సక్సెస్ కాదు. నువ్వు స్టార్ట్ చేసిన వెంటనే నీకందరూ అనుకూలంగా వచ్చేసి నీకు అందరూ బాగా నీకు సపోర్ట్ చేసి నిన్ను వెంటనే కోటీశ్వరుని చేయరు. అందరూ బయట మాట్లాడుతుంటారు గానీ, బయట నవ్వుతూ ఉంటారు గానీ, లోపల మాత్రం నిన్నెలా తొక్కేయాలని చూస్తారు. ఇదే సార్ లైఫ్ అంటే బయట. ఇదే సార్ లైఫ్ అంటే నిన్నెలా తొక్కి పడేయాలని చూస్తూనే ఉంటారు తప్ప, నిన్ను వచ్చిన వెంటనే నీకు చప్పట్లు కొట్టి పూలబాట రెడ్ కార్పెట్ ఏసి రా వెల్కమ్ టు అనేసి కోటీశ్వరుని చేయరు. ఏ దాంట్లో గూడా. వెస్టేజ్‌లో ఏం కొత్తగా ఉంటుందా? వెస్టేజ్‌లో గూడా అలాగే ఉంటుంది. మీకు అపోజిట్ వచ్చేవాళ్ళే ఉంటారు. ఫైట్ చేయాల్సిందే. ఎప్పుడైతే తిరగబడి చూడు, ప్రపంచమే నీ దగ్గరకొస్తుంది. తల వంచుతుంది నీకు. లేదంటే తినేస్తది మిమ్మల్ని. మీరు భయపడ్డారా? అయిపాయింక. తొక్కి పడేస్తది. అలాగే నేను గూడా నిర్ణయం తీసుకున్నాను సార్. సార్ భయముండాల. ఫియర్ అనేది ఉండాల. ఎవరి గురించి ఉండాలో తెలుసా? మన పిల్లల గురించి. 5 సంవత్సరాల తర్వాత నా చెక్ ఎంతుండాలి? 5 సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ ఎలాంటి పొజిషన్‌లో ఉండాలి? 5 సంవత్సరాల తర్వాత నేను ఎలాంటి పొజిషన్‌లో ప్రపంచానికి పరిచయం అవ్వాలి? ఫ్యూచర్ గురించి ఆ రోజు డిసైడ్ అయిపోయినా సార్. నాకేం భయం ఉండింది తెలిసినా, యెస్, ముంచుకొస్తున్న ఒక ఉపద్రవం గురించి. నా పిల్లల పరిస్థితి ఏంటని. సార్ మీకు లేదా ఆ భయం చెప్పండి? ఒక్క పాయింట్‌న భయం ఉంటే చాలు వెస్టేజ్‌లో సక్సెస్ అవుతారు. 1 పాయింట్ అంతే. ఈ భయం లేని వాళ్ళని మన గ్రూప్‌లో నుంచి తీసేయండి. వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ గురించి భయం లేనప్పుడు వాళ్ళు ఇక్కడికొచ్చి ఏం పొడుస్తారు సార్? ఏం సాధిస్తారిక్కడ? ఎందుకు వాళ్ళ గురించి? నన్ను వదిలిపెట్టి 1,00,000 పీవీ చేసి ఒక టీమ్ ఎళ్ళేటప్పుడు పోండి అని చెప్పా. 2.5 లక్ష, 3,00,000 పీవీ ఏక్దమ్ 30,000కు కూలగొట్టేసిర్రు నన్ని. మళ్ళీ ఏదో 2,00,000 ప్లస్ నుంచి 3,00,000 చేరుకుంటున్నా. నాకొక్కటే ఒకటుంది. దీని గురించి పీవీ పోయిన దాని గురించి, ఎవరైనా పడిపోయిన వాళ్ళ గురించి నేను భయపడను. నేను భయపడేది ఒకటే ఒకటి, నా పిల్లల భవిష్యత్తు గురించి. ఇది తప్ప నా కంటి ముందర ఏంది కనపడదంతే. మళ్ళీ నాకు 1 ఇయర్, 2 ఇయర్స్ స్లో అయిందంతే. ఇది సార్ లీడర్స్. ఇలా ఉండాలి మనం. ముందుకెళ్ళాలి బాగా. ఇప్పుడు డిసైడ్ అయిపోయినా. ఇప్పుడు చూడండి, ఎవరిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారో నాకు తెలీదు గానీ, ఒక వ్యక్తి మాత్రం నాకు బాగా ఇన్‌స్పిరేషన్‌గా నేను చూసుకుంటా. ఎవరు తెలుసా? ఆ రోజు ఆ ముసలాయన కాంట్రాక్టర్ ఉన్నాడు గదా! ఆ కాంట్రాక్టరే నాకు ఇన్‌స్పిరేషన్ పర్సన్. అదేంటి సార్ మిమ్మల్ని అవమానిచ్చాడు గదా! అదేంటి సార్ మిమ్మల్ని రిజెక్ట్ జేశారు గదా! యెస్, వాళ్ళే మనకు గురువులు. వాళ్ళెంత రిజెక్ట్ చేస్తే అంత మన బ్రెయిన్ షార్ప్ అవుతది. ఎంత మనకు మన దగ్గర నుంచి వాళ్ళెళ్ళిపోతే, ఎంత మనకు అపోజిట్‌గా వాళ్ళు వస్తే, ఎంత మనకు అపోజిట్‌గా తిడితే, ఎంత అపోజిట్‌గా మనకు మసులుకుంటే, ఎంత మన మాట వినకుండా వాళ్ళు మనకి అపోజిట్‌గా వెళ్ళిపోతే, అప్పుడు మనకే తెలియని ఒక పవరు, కసి పెరుగుతాది. కసి పెరుగుతది. అలాంటి వాళ్ళు ఎంతమందున్నా రాని రిసీవ్ జేసుకోండి.
మిమ్మల్ని వదిలిపెట్టిపోతున్నారా? మిమ్మల్ని తిడుతున్నారా? మీరు చెప్తే వాళ్ళు పీవీ పెట్టలేదా? మీకు మీకు ఆ డబ్బులొస్తాయని వాళ్ళు పీవీలు ఆపేస్తున్నారా? వెరీ గుడ్. కంగ్రాచ్యులేషన్స్. నువ్వే నా ఇన్‌స్పిరేషన్ పర్సన్. నన్ను వదిలిపెట్టిపోతున్నావా? థాంక్ యూ సో మచ్. నువ్వే నా గురువు. ఎందుకంటే వాళ్ళే గదా సార్ లోపలున్న ఒలిని తీసింది బయటికి. అదే నాకు ఆయన దగ్గర నా 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 దగ్గరున్న పేస్టులు, సోపులు కొనేసుంటే నేను ఈరోజు ఆడే పని చేసుకుంటూ ఉండేవాడిని. ఆయన ఎప్పుడైతే రిజెక్ట్ చేసాడో, ఆయన ఎప్పుడైతే నాకు అవమానిచ్చాడో నేను బయటకొచ్చేసి నా టాలెంట్ ఏంటో ఇండియాకి కాదు ప్రపంచానికి తెలియజేసేలా చేశాను. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు మంచి చేశారా? చెడు చేశారా? మన రెచ్చగొట్టే వాళ్ళ గురించి మనమేమైపోతామంటే ఇంట్లోకెళ్ళేసి దుప్పటి కప్పుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటారా? దుప్పటి కప్పుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటారా? లేకపోతే అప్లై‌ని తిట్టుకుంటూ పోతారా? అప్లై‌న్ దగ్గరికెళ్లి గొడవ పడతారా? ఎవరు జేస్తారు ఇలాంటి పనులు? చేతగాని వాళ్ళు జేస్తారు పనులు. నా ఫ్యామిలీ కోసం నేను నిలబడ్డా ఇక్కడ. నా ఫ్యామిలీ కోసం నేను నిలబడండి. నువ్వెంత అవమానపరుస్తావా చెయ్యి. నువ్వేదైతే అవమానపరిస్తేనే నేను సార్ మహాభారతాన్ని ఒకసారి చూడండి. ఒక లేడీకి అవమానం జరిగిందని చెప్పేసి వాళ్ళు కుంగిపోలేదు. ఆ యుద్ధం జరగడానికి ఈరోజు కురుక్షేత్రం జరగడానికి ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటి తెలుసా? ఒక్కసారి ఒక ఆ! అవమానం. అవమానం. ఈరోజు చరిత్రలో ఏదైనా తీసుకొని బ్రిటిష్ వాళ్ళ పైన మనం ఎందుకు తిరగబడ్డాం? గాంధీజీ గారెందుకు? వాళ్ళు పెట్టే బాధలు, వాళ్ళు పెట్టిన అవమానాలు భరించలేక. సరే, ఏదైనా చరిత్ర సృష్టించాలి అంటే ఇలాంటివి జరిగితేనే చరిత్ర సృష్టించగలుగుతాం. మీ లైఫ్‌లో కూడా చిన్న లైఫ్‌లో కూడా అది వస్తేనే కదా సార్ మీరంటూ ఏంటో ప్రపంచానికి తెలిసేది. కానీ దానికి భయపడి చాలా మంది హోల్డ్‌లో ఉన్నవాళ్ళు ఎలా చేస్తున్నారో, ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. యెస్ సార్. బాగా గుర్తుపెట్టుకోండి. ఏవైతే మీకు అపోజిట్ వస్తున్నాయో అప్పుడు మీరు డబుల్ బూస్టింగ్‌తో ముందుకెళ్ళాలి. ఇక్కడ చూడండి. ఆ అపజయాల వల్ల చూడండి విజయ వీరుడు విజయ్ సోపానల్ చూడండి. అబ్రహం లింకన్ గారి గురించి తెలుసు చూడు. వ్యాపారంలో నష్టం దివాలా 31లో 32లో ఆహ్, ఓటమి ఎలక్షన్‌లో నిలబడ్డాడు. మళ్ళీ వ్యాపారంలో నష్టం దివాలా చూడండి. కాబోయే భార్య మరణం చూడండి. నరాల వ్యాధితో బాధపడడం. భయంకరమైన వ్యాధి గూడా ఉంది. హ్మ్. ఎలక్షన్‌లో ఓడిపోవడం. చూడు. కాంగ్రెస్‌లో ఓటమి. ఆ! సెనెట్‌లో ఓటమి. వైస్ ప్రెసిడెంట్‌గా ఓటమి. ఇలా సెనెట్‌లో సభ్యునిగా మళ్ళీ ఓటమి. చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 సార్లు ఓడిపోయినాడు. కానీ 1860లో అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్‌గా గెలిచారు. నాకు గూడా అంతే సార్. ఏది గూడా ఫస్ట్‌లో ఎవ్వరు గూడా నాకు దగ్గర తీయలేదు. అన్నీ ఓటమి, 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 ఓటమి. ఎన్ని ఓటములుంటే అన్ని మెట్లేసుకుంటూ ఎళ్ళిపోవాలి పైకి. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి. రహస్యం ఏమీ లేదు. ఈ ప్లాన్ గురించి 1200 మందికి ఆయన ప్లాన్ జెప్పాడు. పిలిచాడు ప్లాన్ జెప్తానని. చూపించాడు. కానీ 900 మంది మాత్రం 900 మంది తిరస్కరించారు. 300 మంది మాత్రమే వచ్చారు. చూడండి 1200 నుంచి 300 మాత్రమే వచ్చారు మీటింగ్‌కి. ఆ 300 మంది మీటింగ్‌కొచ్చిన నుండి 85 మాత్రమే అంగీకరించారు. 85 మంది చూడండి. 85 మంది అంగీకరించారు మీటింగ్ విన్న తర్వాత ఈయన చెప్పింది విని. తర్వాత 35 మంది మాత్రమే సీరియస్‌గా తీసుకున్నారు. ముందుకెళ్లారు చూడండి. 1200 మంది నుంచి చెప్తే లాస్ట్‌కి 35 మంది మిగిలారు. ఆ తర్వాత ముందుకెళ్లారు. వెళ్తూ అందరూ ఊడిపోయి 11 మంది మాత్రమే నిలబడి ఈ ప్రపంచ కుబేరుడిని చేశారని ఆయన చెప్పాడు. సార్ ఇక్కడ 11 మంది కూడా అవసరం లేదు. కేవలం ముగ్గురున్నా చాలు నీ ఇంటి ముందర కారొచ్చి 1,00,000 తీసుకోవచ్చు. ఎందుకు 10 మందికి చెప్పి మీరు ఆపేస్తారు? ఈయన 1200 మందికి చెప్పాడు గాబట్టి, ఆ పెయిన్ భరించాడు గాబట్టి ప్రపంచ కుబేరుడు. అరె! మీరు కనీసం 200 మందికన్నా చెప్తే మీకు ముగ్గురు నిలబడరా? కనీసం ఒక 100 మందికి చెప్తే కనీసం ముగ్గురు నిలబడరా? దీనిపైన ఫోకస్ పెట్టకుండా, ఈ పని మీద ఫోకస్ పెట్టకుండా ఏదేదో మాట్లాడతారు, ఏదేదో చేస్తారు, ఏదేదో క్రియేట్ చేస్తారు.
నిజంగా బిజినెస్ మ్యాన్లేనా మనం చెప్పండి. ఇండిపెండెంట్ లీడర్ ఎన్ని అవమానాలు. అవమానాలు లేకుండా నాకు వద్దు నేను భరించనంటే ఈరోజు జాతిపితగా నిలిచేవాడా? ఏ పని చెప్పండి. ఏ పని చెప్పండి ఈజీగా అయిపోతుందని చెప్పండి. ఏది కూడా కాదు సార్. నీ నీ ముందరికి వాటర్ బాటిల్ కూడా రాదు. నువ్వే వెళ్ళి తీసుకోవాల్సిందే. అలాంటిది నీ ఇంటి దగ్గర కార్ ఎలా వస్తుంది? నువ్వు కూర్చున్న చోటికి వాటర్ బాటిల్ కూడా రాదు. వాటర్ తాగాలంటే గ్లాస్ కూడా నీ ముందరికి రాదు. నువ్వు వెళ్ళి తెచ్చుకుంటేనే వస్తది. లేదంటే వేరే వాళ్ళు ఇస్తేనే వస్తది. అలాంటిది నీకు సక్సెస్ ఎలా వస్తుందనుకుంటున్నావు? అబ్దుల్ కలాం గారు అసలు జీవితాన్ని త్యాగం చేశారండి. ఎన్ని సార్లు సార్ అనుభవం చేయడం ఫెయిల్యూర్. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఈరోజు మిసైల్ మ్యాన్ గా ఆయన నిలబడిపోయినాడు. ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అయినప్పుడు ఈయన పారిపోయింటే ఈ రోజు ప్రపంచంలో ఆయన పేరు చెప్పుకుండే వాళ్ళమా? అరే ఫెయిల్యూర్ కామన్. సక్సెస్ ఫస్ట్ స్టెప్ ఫెయిల్యూర్. దీన్ని దాటి దీన్ని దాటకుండా రావాలనుకుంటే ఇంతకంటే వెర్రి వాళ్ళు ఎవరు లేరు. నాకు కష్టాలు లేకుండా ఇలాగే వెళ్ళిపోవాలనే వాళ్ళు వెర్రి పిచ్చి వాళ్ళు అనుకుంటా నేను. వాళ్ళకి బ్రెయిన్ లేదనుకుంటా. అలా ఆలోచించేది శవాలు మాత్రమే. నాకు నాకు బాధ కలగకుండా ఏదైనా చెయ్యాలి, ఇలాంటివి చేయాలంటే మరణించాలంతే. నీకు మనసుకు బాధ కలగకుండా ఉండాలి. నీకు బాధ కలగకుండా పైకి రావాలంటే పిచ్చివాడన్నా అయిపోవాలా, లేదంటే వెళ్ళిపోవాలి ఇక్కడ ఈ లోకం నుంచి. పడాలి సార్. మనం పడాలి. ఈ విషయంలో మా సిస్టర్ ఆ వైజాగ్ లో నేను ఈ రోజు వైజాగ్ పైన నాకు అంత ఫోకస్ ఉండేది కాదు సార్. వైజాగ్ లోకి రావడానికి వైజాగ్ టీం ని అందరినీ నా బ్రాడ్కాస్ట్ లో కలుపుకొని జూమ్ గురించి చెప్పుకోవడానికి అపర్ణ మేడం కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. నాకు 6 మంది సిస్టర్స్ ఉంటే ఏడో ఏడో నెంబరు సెవెంత్ సిస్టర్ వచ్చేసి నాకు దేవుడిచ్చిన సిస్టర్ అపర్ణ మేడం. ఆమె నా ఒక్కొక్కసారి ఆమెను చూసే నేను మోటివేట్ అవుతా. అప్లైనర్స్ లేరు, ఎవ్వరు లేరు, ఎలా నిలబడింది. లక్ష్మీ మేడం సపోర్ట్, వాళ్ళ సపోర్ట్, వీళ్ళ సపోర్ట్ తీసుకొని అప్లైన్ లేకపోయినా కూడా ముందుకెళ్ళింది. నాకైతే ఆమె ఆమె స్టోరీ విన్న తర్వాత కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంకా పోరాడితే ఉందా, ఇంకా పోరాడుతుందా? రైట్, నేను వెళ్ళాలి, ఆమెకు సపోర్ట్ చేయాలి అని. రైట్, థ్యాంక్ యూ. ఈ ఫెయిల్యూర్స్ అన్నిటిని మనము స్టెప్ బై స్టెప్ తీసుకొని ముందుకెళ్ళాలి. ముందుకెళ్తేనే మనం ఈ రోజు నిలబడగలం. ఫెయిల్యూర్ చాలా ఇంపార్టెంట్ సక్సెస్ కి. సక్సెస్ పర్సన్స్ కి నడిపించేది ఫెయిల్యూర్. సక్సెస్ పర్సన్ ని ముందుకు తీసుకెళ్లేది ఫెయిల్యూర్. సక్సెస్ పర్సన్ ఫెయిల్యూర్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. ఫెయిల్యూర్ గురించి ఫీల్ అయినావా నిన్ను తొక్కి పడేస్తారు. ఫెయిల్యూర్ గురించి నువ్వు చాలా ఆలోచించావా నిన్ను తొక్కి పడేస్తుంది. ఇదో పక్కన ఉన్నాడు చూడు తొక్కి పడేస్తుందని. అదే దాన్ని నువ్వు ఆలోచించుకొని నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ దాని ద్వారా ముందుకెళ్తే నేను ముందుకు సక్సెస్ పీపుల్స్ అందరూ ఇలాగే వెళ్ళారు. ఆల్వేస్ రిమెంబర్ బిగినింగ్ ఈస్ ది హార్డెస్ట్ పాస్ట్. సార్ ఎవరైతే బిగినింగ్ లో ఉన్నారో ఇక్కడ 5 to 16% చాలా హార్డ్ గా ఉంటుంది. నేను చాలా మంది మీరు అంటూ ఉంటారు సార్, నువ్వెందుకు సార్ ఎప్పుడు 5 to 16% ఉంటారు సార్? అరే 5 to 16% వల్లే నువ్వు డైరెక్టర్ అయినావు. నీకు సైడ్ వేలం ఎక్కడి నుంచి వచ్చింది? డైరెక్టర్ నుంచి వస్తుందా? 5 to 16% నుంచే నీకు సైడ్ వేలం వచ్చేది. సార్ ఒక లైన్ లో కోటి రూపాయలు, సరే కోటి కావాలి, 1,00,000 పీవీ వచ్చింది అనుకుందాం. కానీ 5 to 16% నుంచి సైడ్ వేలం తెచ్చుకుంటేనే నీకు డబ్బు వచ్చేది. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, ప్రాణం మొత్తం 5 to 16% లో బిగినర్స్ లో ఉంది. బిగినింగ్ లో అన్ని పార్ట్స్ వస్తాయి. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎన్ని బాధలు వస్తాయో తెలుసా వాళ్ళకి? బిగినింగ్ లో ఇంటర్ వరకు ఎన్ని బాధలు ఉంటాయి. ఆ తర్వాత ఈజీగా వాళ్ళు జాబ్ కొడతారు. అలా ఏదైనా పని చేసేటప్పుడు బిగినింగ్ లో అలాగే వస్తాయి. వెస్టీజ్ కూడా అలాంటిది కదా. వెస్టీజ్ మాత్రం ఈజీగా ఎలా వస్తుంది? ఇది కూడా బిగినింగ్ లో మీకు కష్టాలు వస్తాయి. బిగినింగ్ లో కష్టాలు వస్తాయి. 5 to 16% వరకు కష్టాలు వస్తాయి. ఇది హార్డ్ పాస్ట్ ఉంటుంది. దీన్ని ఎవరైతే తట్టుకుంటారో, దీన్ని ఎవరైతే తట్టుకొని నిలబడతారో, దీన్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో రావాల్సిందే అని, వాళ్ళే సక్సెస్ఫుల్ పర్సన్స్. నువ్వు వెంటనే మిలిటరీలో
సెలెక్ట్ అయిపోయిన తర్వాత గన్ను తీసుకొని పోతానంటే తంతారు పట్టుకొని. ఫస్ట్ నువ్వు హార్డ్ వర్క్ చేసి ట్రైనింగ్ తీసుకో. ట్రైనింగ్ లో సెలెక్ట్ అయితేనే నీకు మళ్ళీ అక్కడికి తీసుకెళ్లేది. ఇక్కడ కూడా అంటే 5-16% ట్రైనింగ్ పీరియడ్ ఇది. నువ్వు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి, ఎలా పీవీ పెట్టాలో నేర్చుకోవాలి, ఎలా జాయినింగ్ చేయాలో నేర్చుకోవాలి. దీని మీద ఫోకస్ పెట్టకుండా ఈ నెల నాకు డబ్బు రాలేదని ఫోకస్ పెడితే నీ అంత తిక్కోడు ఎవరు లేరు. మీటింగ్కి ఎలా అటెండ్ చేయాలి, ఎలా టీంని బిల్డ్ చేయాలి, 1000 2000 రాని రాని నేను టీంని ఎలా బిల్డ్ చేయాలి, టికెట్ ఎలా తీసుకోవాలి, ఎలా ఫాలో అప్ చేయాలి, ఇది నేర్చుకోకుండా నాకు 1000 రూపాయలు చెక్ రాలేదే, నాకు 1500 కూడా రాలేదే, నేనేం చేయాలండి సార్? ఎవరైనా బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఇలాంటి పని చేస్తారా? ఫస్ట్ నేను నేర్చుకోవాలనుకోవాలి కదా. సైకిల్ తొక్కాలన్నా కూడా ఫస్ట్ నేర్చుకోవాలి కదా. నువ్వు కారు నడపాలన్నా కూడా నేర్చుకోవాలి కదా. వెస్టి టీమ్ నడపాలంటే కూడా నువ్వు కూడా నేర్చుకోవాలి కదా. నేర్చుకునే పీరియడ్ లో ఎర్నింగ్ చేయాలనుకున్న చాలా తెలివి తక్కువ వాళ్ళు. ఇది ఆ నా ఈ ఫోటో నేను జీవితంలో మర్చిపోను. ఒకసారి విజయవాడలో క్రౌన్ అండ్ అబో మీటింగ్ జరుగుతుంది. క్రౌన్ అండ్ అబో మీటింగ్ లో అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఓన్లీ క్రౌన్స్ మాత్రమే కూర్చొని మాట్లాడుతున్నారు. అప్పుడు నేను కూర్చొని స్నాక్స్ తింటుంటే బాలి సార్ ఆ టేబుల్ దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావు హీరో అన్నారు. సార్ బాగున్నాను సార్ అన్నాను. కైసా హోయ్ అంటే హిందీలో మాట్లాడినాడు. ఆ ఎవరు ఎంతమంది వచ్చారు నీ టీం నుంచి అంటే సార్ ఎవరు రాలేదు సార్, నేను మా అబ్బాయి నేను వచ్చాను. మీ అబ్బాయి వచ్చాడా, ఎక్కడ ఉన్నాడు? కింద ఉన్నాడు సార్, పిలువు అన్నాడు. సార్ ఇది క్రౌన్ అండ్ డబో. అరే బులావ్ యార్ అని. సరే ఫోన్ చేసాను, వాడు పైకి వస్తే సెక్యూరిటీకి చెప్పాడు అబ్బాయిని పంపిని. వాడు కూర్చుని ఆ ఒకే టేబుల్ పైన వాడు కూర్చొని స్నాక్స్ ఇంకో ప్లేట్ తెప్పించి అది అయిపోయింది, ఇద్దరం తినేసినాం. మళ్ళా వచ్చి కూర్చొని ఒకే ప్లేట్ లో నేను మా అబ్బాయి బాలి సార్ స్నాక్స్ తిన్నాం సార్, ఒకటి చాలండి సార్. ఎంత అదృష్టం. ఆ రోజు నా బ్రెయిన్ మొత్తం మారిపోయింది సార్. ఉమ్. చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాను ఆ సిచ్యువేషన్ తలుచుకున్నా కూడా. ఫోటో షేర్ చేసింది కాక ఈరోజు నా కలిసి తిన్నాము అని. తర్వాత నా ఇంటికి వచ్చాడు, ఇంటి ఓపెనింగ్ చేశాడు, ఇవన్నీ కూడా చూపిస్తాను. రైట్. ఆ తర్వాత నా బ్రెయిన్ ఆ రోజు మారిపోయింది. ఆ మనిషి దగ్గర కూర్చొని ఏదో పవర్ ఉందని ఒక్క మాట చెప్తాను. నేను ఎన్నో చెప్తాను, బాలి సార్ ఎన్నో చెప్తాడు, మీ అప్లైనర్స్ ఎన్నో చెప్తారు, అందరూ ఎన్నో చెప్తారు. కానీ మార్పు రావాల్సింది, నీ బ్రెయిన్ ని మార్చుకోవాల్సింది నువ్వే. నీ బ్రెయిన్ మార్చడానికి పైనుంచి ఎవరు రారు, ఎవరి నుంచి ఎక్కడ రారు. నువ్వు ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి ఒక హాఫ్ 1 అవర్ నీ లైఫ్ ఏంటి ఏంటి, ఈ బాధల గురించి ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే నీ బ్రెయిన్ మారిపోతుంది. ప్రపంచంలో నిన్ను నువ్వు తప్ప ఎవరు మార్చలేరు. ప్రపంచంలో నిన్ను నువ్వు తప్ప మార్చలేరు. ఆ రోజు నేను బాలిసార్ను చూసిన వెంటనే నిన్ను మార్చుకున్నా. ఇలాగే ఈ రోజు నిన్ను మీరే మార్చుకోవాలి. ఏ మీటింగు మార్చదు, ఏ ట్రైనింగ్ మార్చదు. నీ మనసు చొప్పి నువ్వు మార్చుకోగలిగితే మాత్రమే నువ్వు మారగలవు. ఎవరు మార్చలేరు. ఆ రోజు నన్ను నేనే మార్చుకున్నా సార్. ఆ రోజు ఏమనుకున్నా తెలిసిన, పెయింటర్ అనే పదాన్ని పక్కన తీసేసి వెస్టీస్ లీడర్ అనే పదాన్ని నేను తీసుకున్నాను. నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. రైట్ సార్. ఆ తర్వాత నాకు ఫారెన్ ట్రిప్ వచ్చింది. ఫారెన్ ట్రిప్కి వెళ్ళాం. ఫారెన్ ట్రిప్ వెళ్ళేటప్పుడు అందరూ కూర్చొని ఇక్కడ ఆ 1 గంట అయింది అనుకో, అజాన్ ఇచ్చిన వెంటనే అంత క్యారీలు తీసుకొని రౌండ్ గా కూర్చొని పని చేసే చోట ఓపెన్ చేసి నా చట్నీ ఆయనకి ఇస్తే, ఆయన కూర నాకు ఇస్తే ఇలా తినేవాళ్ళం. ఆ టైంలో బెంగళూరు నుంచి ఒక ఫ్లైట్ పోయేది. ఆ ఆ క్యారీలు వదిలేసి పైకి వెళ్ళేసి బయటికి వెళ్ళి ఇలా టాటా చెప్పేవాళ్ళం. అంత పిచ్చి ఫ్లైట్ అంటే. ఫ్లైట్ ని ఇలా సెల్ఫీ తీసుకోవాలని ఉండేది నా కోరిక. అలాంటి త్రూ వెస్టేజ్ ద్వారా నాకు ఫారెన్ ట్రిప్ వచ్చింది. అప్పుడు అందరూ పిలిచారు, వస్తావా ఫారెన్ ట్రిప్ అని. రానన్నా. ఇలా 2 ఇయర్స్ తర్వాత నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళాలని చెప్పేసి ఆ బాలి సార్కి ఆ మెయిల్ పెట్టా. ఫారెన్ ట్రిప్ కాదు, నేను ఆ డబ్బు తీసుకుని మక్కా వెళ్ళాలని పెట్టేస్తే అప్పుడు ఆయన ఆ డబ్బు తీసుకున్న ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకొని నేను నా భార్య మక్కా బయలుదేరాం. బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళాం, బెంగళూరు ఎయిర్పోర్ట్కి. అక్కడ ఎన్నో రోజుల నుంచి మనకు ఒక డ్రీమ్ ఉంది కదా, అన్న పక్కన నాతో పాటు వచ్చే వ్యక్తికి అన్న ఇలా సెల్ఫీ తిన్నా, ఆ స్టెప్స్ ఎక్కుతుంటాను, ఇలా వెనక్కి చూస్తాను, అదేంటి రా అది అని. అన్న చాలా రోజుల నుంచి ఉందన్న, మా లైఫ్ లో ఫ్లైట్ తాకి ఫోటో పెట్టుకోవాలనుకున్నా, అలాంటిది ఫ్లైట్ ఎక్కుతున్నాను నా, ప్లీజ్ అన్నాను. సరేలే అన్న. పోతూ ఉన్నా పోతూ ఉంటే స్టెప్స్ లేవు, డైరెక్ట్ గా ప్లేట్ లోకి వెళ్ళిపోయినా. అన్న స్టెప్స్ అన్న అన్నాడు. అరే తిక్కోడా పదరా నువ్వు ఫస్ట్, ఇది ఇంటర్నేషనల్ ప్లేట్ రా,
డైరెక్ట్ రూమ్కి వచ్చి అనుకుంటుంది దాంట్లోకి వెళ్ళిపోతాము అని. అని అనుకొని ఇంకా సరే ముందుకెళ్ళాను. ముందుకెళ్ళి సీట్‌లో కూర్చున్నా. సెల్ఫీ మిస్ అయింది అని. సరే మళ్ళా ఒక మేడం వచ్చింది. మేడం వచ్చేసి "ఎక్స్‌క్యూజ్ మీ సార్" అని "చెప్పండి మేడం. మీకు బిర్యానీ కావాలా?" అన్నది. చూసాను. అయ్యో! ఇదెంతో 200, 500 ఉంటుంది. "వద్దు మేడం నాకొద్దు" అని చెప్పేసాను. సరే ప్లేట్ పైకెళ్ళింది. పైకెళ్ళిన తర్వాత దిగాం. దిగిన తర్వాత అక్కడ ఒకతను నాకు అడిగారు. "ఏం మొలి ఎలా ఉందప్పా బిర్యానీ" అన్నాడు. "అన్నా ఎందుకన్నా అంతంత రేట్లు పెట్టావు?" "ఒరేయ్ తిక్కోడా అది ఫ్రీ రా" అన్నాడు. అరే! సెల్ఫీ మిస్, బిర్యానీ మిస్. అంత అంటే అప్పుడు కూడా అంత మైండ్ సెట్ ఉండేది. అంటే కసి ఉండేది గానీ, అంత ఉండేది. అందరూ అంటారు, ఎలా ఎదిగాడు ఈ మనిషి? అలా ఉండేవాడు గదా!" ఆ తర్వాత అర్థమైంది. అరే! పోగొట్టుకున్నాను. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకో మేడం ముందుకొచ్చింది. ఆమె గూడా మళ్ళీ వస్తా ఉంది. చూసాను. నా భార్యకి చెప్పాను. చూడు ఆమె వస్తాంది. లాస్ట్ టైమ్‌లో మనం మిస్ అయ్యాం వెళ్ళేటప్పుడు. రిటర్న్‌లో 2 తీసుకో. ఆమె తీసుకోలేదు. ఒకటి తీసుకొని నేను తీసుకున్నా. ఒక ప్యాకెట్ తినేసిన. రెండో ప్యాకెట్ తినేటప్పుడు నాకొకటి గుర్తొచ్చింది సార్. కళ్ళలో నీళ్లొచ్చాయి. ఆ ప్యాకెట్ ఓపెన్ చేశాను గానీ, నా సోదరులందరూ గుర్తుకొచ్చారు. కింద ఆహ్, నేను ఈరోజు ప్లేట్‌లో ఇది తింటున్నా. కానీ ఒక్కసారి ఆలోచిస్తే కింద ఫ్లోర్‌లో చట్నీ కలుపుకొని తినే వ్యక్తి ఈరోజు వెస్టీజ్ ద్వారా ఇంటర్నేషనల్ ప్లేట్‌లో బిర్యానీ తింటున్నాడు. ఎలా మార్చింది వెస్టీజ్ లైఫ్. వెస్టీజ్ ప్లాన్ ఎలా మార్చేసింది నన్ను. వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఎలా మార్చేసినాయి. ఇప్పటికి నా సోదరులు అక్కడే ఉన్నారు. నేను వెస్టేజ్‌లో నా డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ప్లాన్‌ని అన్ని నెగెటివ్ అయిపోయిన వ్యక్తిని ఈరోజు వెస్టేజ్ సిస్టమ్ ద్వారా ప్లాన్ నచ్చి నేనిక్కడ నిలబడుకున్నాను అంటే, వాళ్ళింకా అక్కడే ఉన్నారు. ఎప్పుడు మారతారని. నేను అంతే సార్. నేను నాది సూటిగా మాట్లాడతాను. మీరేమన్నా అనుకోండి, తిట్టుకోండి. తిట్టుకుంటే పర్వాలేదు. అంటే నన్ను తిట్టుకోండి బాగా, కానీ మీ ఇంటి ముందర కారు తెచ్చుకోండి అంటా నేను. నన్ను తిడితే మీకు కారొస్తుందని తిట్టుకోండి. నేను డైరెక్ట్ మాట్లాడతా. ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. ఇలా ఆ తర్వాత పెయింటింగ్ చేసేటప్పుడు నాకొక కారనేది ఒక కలలా ఉండింది. టచ్ చేయనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అవును సార్. రియల్ సార్ ఇది. కారు కష్టాలు పాపం ఆ రోజు వాళ్ళని చెడుగా ఆలోచించాను. నిజంగా చెప్పాలంటే పెయింటింగ్ అనేది ఎనామిల్ అనేది సీట్‌కి తగిలితే అది కడిగినా పోదు సీటు కోసేలా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. పాపం ఆ రోజుల్లో మా కాంట్రాక్టరు ఎక్కడైనా పిలుచుకొని పోయేవాడు. పోయేటప్పుడు వెనకాల కార్‌లో రా అనేవాడు పాపం ముసలోడు. సరే అనేసి అలాగే పోతా ఉంటాయి. అప్పుడు అనుకునేవాడిని. దేవుడా! నాకంటూ ఒక అవకాశం నాకు కారేయి. కారొచ్చింది. కారొస్తే ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు కూడా ముసలోడే. ఇప్పుడున్నాడో లేదో కనపడలేదు. ఇలా క్లీన్ చేస్తూ ఉంటాడు. అదే కారు ముందర నా పిల్లల్ని స్కూలుకు, కాలేజీకి తీసుకెళ్తా ఉంటాను. అప్పుడు ఇలా చూసి వాడు ఒలిగాడు గదా! అని. అవును. ఏం ఎదిగిపోయినాడురా వాడు. ఏందోరా ఎట్లా ఎదిగిపోయినారు వాడు ఏం చేశార్రా అని. నేను కారు ఆడ ఆపేసి నా పిల్లల్ని అక్కడ పెట్టి ఆయన దగ్గర ఎందుకంటే ఒకప్పుడు అన్నం పెట్టాడు మరవకూడదు. ఒకప్పుడు పనిచ్చాడు రోడ్డున పనోనికి. సార్ మీరు గూడా నాకు ఒకరోజు అన్నం పెట్టారు సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నావు అప్పా! నువ్వు బాగా ఎదిగిపోయినావు. ఎలా ఎదిగిపోయినావంటే నేను ఒకటి చెప్తాను చూడు. నీ కార్‌ల టైర్‌ల వాల్యూ లేదురా నా కారు అన్నాడు. అప్పుడు అనిపించింది సార్. శభాష్ రవలి అనంతపూర్‌లో నువ్వు గెలిచావు. రిజెక్ట్ చేసిన వ్యక్తి దగ్గర శభాష్ అనిపించుకున్నాం. ఇది సార్ ఛాలెంజ్ అంటే. ఇది సార్ మనిషికి జీవితంలో చేయాలన్నది దీనికంటే ఏం గావాలి? దీనికంటే ఏం గావాలి? మీరు ఎక్కడిస్తుంది ఇలాంటి ఛాలెంజ్ రివెంజ్ తీర్చుకోవడానికి ఒకసారి ఆలోచించుకోండి. ఏ ఫీల్డ్‌లో ఇస్తుంది చెప్పండి? ఓన్లీ నెట్‌వర్క్ ఇండస్ట్రీ‌లోనే ఇది సాధ్యమవుతుంది. ఈరోజు కార్‌లో తిరుగుతూ ఉంటే అందరూ ముక్కు మీద ఏలేసుకొని చూస్తారు. ఇలా నేను ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి ఆల్రెడీ గోల్డ్ డైరెక్టర్. ఈడు చిన్న అబ్బాయి గూడా సిల్వర్ డైరెక్టర్. ఈ మంత్ ఈళ్ళిద్దరూ స్టార్‌కి ప్లాన్ జేస్తున్నారు. ఎందుకంటే ఈళ్ళకు నేను చెప్పిందేమంటే స్టడీ చేస్తూ చేయమన్నాను. అందుకే టైటిల్ స్టార్ లోపలే ఉన్నారు. ఈరోజు గుడ్ న్యూస్ ఏమో తెలుసా? మా వంశంలో ఎవరు గూడా జాబ్ చేయలేదు. వెస్టీజ్ ద్వారా ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. 20,000, 15,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు స్టార్‌కి, డైమండ్‌కి ప్లాన్ జేసుకుంటున్నారు. ఎందుకు ఈ రోజు నుంచి చేస్తున్నారు సార్? ఇన్ని రోజులు ఏం జేశారు అని. మాకొక జీవిత ఆశయం ఉంది గదా!
ఈ రోజు నా కొడుకులు ఇద్దరికి జాబులు వచ్చేసాయి. ఎన్ని రోజులు లేదు, 6 నెలలు 1 ఇయర్ అంతే జాబు. రిజైన్. మా పెద్ద అబ్బాయికి వచ్చేసి సూపర్ జాబ్ అండి. సోలార్ టెక్నీషియన్ అంటే పెద్ద కంపెనీ అది. ఇంటి పైన సోలార్లు బిగించే కంపెనీ ఈ రోజు మొత్తం ఏరియాకు మొత్తం అంతా ఆయన హెడ్ గా చేసేసింది. మంచి పొజిషన్ లో ఉన్నాడు. మా చిన్న అబ్బాయి డెంటిస్ట్ అండి, టెక్నీషియన్. ఈ పనులు ఉంటారు కదా, ఆ డాక్టర్లు అందరూ కలిసి అబ్బాయిని టెక్నీషియన్ గా వాడుకున్నారు. ఇప్పుడు చెప్పండి, నా పిల్లల కోసం నేను చేస్తున్నా అన్నాను కదా, వెస్టిజ్ ద్వారా వాళ్ళకి చదువు మానిపించకూడదు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, పిల్లలని 10th క్లాస్ లో చదువు మానిపిద్దు, వాళ్ళకు చదివించండి. వెస్టిజ్ లో జాయిన్ చేయండి, చదివించండి. జాబులు కొట్టిన తర్వాత రిజైన్ చేసి ఇంటికి వచ్చేయమనండి. ఎందుకంటే ఆడే ఉంటే నరకం అనిపిస్తారు పిల్లలు. వచ్చి ఇక్కడ పిల్లలకు మళ్ళీ ఇప్పుడు చూడండి, వాళ్ళ జాబ్ వచ్చేసి ఈ రోజు పిల్లలు ఇద్దరికి వానికి 20,000 ఇంకా 15,000 శాలరీ వస్తుంది. వెస్టేజ్ లో కూడా వస్తుంది. వెస్టేజ్ లో ఎంత చురుగ్గా వెళ్తున్నారంటే ఈ రోజు అంతా చురుగ్గా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు చెప్పండి, నా లైఫ్ లో నా గొప్ప డ్రీమ్, మా ఫ్యామిలీలోనే ఎవరు లేనంత విధంగా నా పిల్లలు ఇద్దరికి జాబ్ పర్సన్ చేసేసాను. ప్లస్ నా పిల్లలు ఇద్దరికి వెస్టేజ్ లో లీడర్స్ చేశాను. ప్లస్ నా పిల్లలు ఇద్దరికి ఈరోజు కార్ ఇచ్చిన. ఒకసారి మీరు ఆలోచించండి, నా పిల్లలకి నేను బ్రష్ ఇవ్వాల్సి వస్తుందేమో అని నేను భయపడ్డాను కదా. ఒకసారి ఈ వీడియో చూడండి. నేను ఇది కాదు సార్. చూసారా, ఈరోజు కార్లో తిరుగుతున్నారు, 10 lakhs కార్లో. అర్థం చేసుకోండి. ఇలా కసిపెట్టి పిల్లలను బాగా ప్రేమించే వాళ్ళకి పిల్లల్ని ఇలా చూసుకోవాలని అర్థమవుతుంది. పిల్లల ప్రేమ ఏ చిన్న చిన్న స్ట్రగుల్స్ కి మీరు భయపడిపోతే పిల్లల పైన మీకు ఎంత ప్రేమ ఉందో ఆ రోజే తెలిసిపోతుంది, మీకే తెలుస్తుంది. నేను కరెక్ట్ గా చెప్పాను మీకు. ఒక తర్వాత ఇవన్నీ తెలుసు మీకు. ఇక్కడ ఒక పిక్ చూపిస్తున్నా, ఇది చాలా మోటివేషన్ పిక్. ఏవైతే ఈ స్టోన్స్ నాటారు కదా, ఈ స్టోన్స్ కు ఇలాంటి దానికి నేను పెయింట్ కొట్టడానికి వెళ్ళేవాడిని. ఈ రోజు నా పిల్లలు ఇద్దరు పేరు మీద ఫ్లాట్లు తీసి పెట్టేశాను. హైదరాబాద్ లో కామారెడ్డి దగ్గర ఒక ఫ్లాట్ తీశాను. ఇవన్నీ చూస్తే సార్, ఫ్లాట్ లో వాల్యూ 1 crore వచ్చింది. 1 crore వరకు. మళ్ళీ 50 lakhs ఇల్లు వేరు నేను కట్టుకున్నా. ఒక కారు తీసుకున్నా, ఫ్లాట్లు బాగా తీసుకున్నా. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు భయపడి ఆ రోజు భయపడి ఫ్లాక్షాల డబ్బాను కానీ ఆయన మాట్లాడిన దానికి అక్కడే ఉండిపోయింటే వచ్చేదా గ్రేట్ సిచ్యువేషన్. ఒక్కసారి చూడండి, ప్రతి ఒక్క జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ రావాలి. ప్రతి ఒక్క వెస్టీజియన్స్ లో ఈ పిక్ బాగా ఉంటుందండి. ఇలాంటి లైఫ్ ఒకటి రావాలి. ఇదేదో కాదు, నా ఇంట్లోకి, నా కలల హౌస్ లోకి, నా బిల్డింగ్ లోకి మన ఎండి గారు అడుగు పెట్టిన రోజు, ఆయన నా ఇంట్లోకి అడుగు పెట్టిన రోజు, బయట ఈ రోజు పెయింటింగ్ పూర్తి అవుతుంది. ఫ్రంట్ బయట ఫోటో కూడా నేను పెడతాను. ఎందుకంటే నేను బిల్డింగ్ చూసినాను కదా సార్, ఏ దానికి రాజీ పడట్లేదు నేను. నేను ఇంకా 1 year అయినా ఆగుతానేమో కానీ నా డ్రీమ్ ఎలా ఉంది అలాగే హౌస్ కట్టాలి, అలాంటి పెయింటే చేయాలి. ఒకప్పుడు అమెరికన్ పెయింట్ తీసుకొచ్చి కొట్టమన్నాడు కదా, అది గుర్తుకొస్తుంది. ఈ రోజు నేను ఎందుకు ఆశామాషి పెయింట్లు చేస్తాను, నేను కూడా టాప్ మోస్ట్ క్వాలిటీ పెయింట్లు కొట్టిస్తా. నా టైల్స్ ఒక ఇంటికి 1 లక్ష నుంచి 2 లక్షలు అవుతున్నాయి. నేను దేనికి రాజీ పడలేదు. నాకు ఇంకా 5 ఏళ్ళు, నాకు ఇంకో ఇల్లు ఉంది, దాంట్లో ఉంటా. కానీ ఇల్లు మాత్రం నా డ్రీమ్ హౌస్ ని కట్టుకుంటాను అని చెప్పేశాను. ఆ రోజు నా కాంట్రాక్టర్ చెప్పాడని నేను వెళ్ళిపోయింటే ఈ రోజు బాలి సార్ నా ఇంటికి వచ్చేవాడా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ రోజు ఆయన. సూపర్, ఇలాగే ఉండు బేటా, నువ్వు ఇలాగే ఉండు బేటా, నువ్వు ఇలాగే ఉండాలని చెప్పేవాడు. ఇలా ఉందని ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం కొద్దిగా. ఆ, కొన్నిటి గురించి మీకు చెప్తాను. ఓకే. ఆ, కొన్ని ఉన్నాయి. ఎస్, గోల్ కి సంబంధించి సార్, మీరు ఎవరైతే ఉన్నారో, నేను ఇవన్నీ మళ్ళీ మీకు టెస్ట్ మోడ్లు వేరే దాంట్లో చెప్తాను. చాలా వరకు మనకు టైం లేదు కాబట్టి, మనకి ఇచ్చిన టైం అయిపోతుంది. సార్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఒక్క పాయింట్ చెప్తాను, ఇది మీరు వినండి. ఫోకస్ యువర్ గోల్. చూడు, సృష్టిలో చాలా వరకు అందరికి కూడా ఇదే ఉంటుంది. మీకు కొన్ని విషయాలు చెప్పి ముందుకు వెళ్ళిపోతాను, ఫాస్ట్ గా వెళ్దాం. పురాణంలో ఒక స్టోరీ ఉంది. పాండవుల్ని ద్రోణాచార్యుడు అందరిని తీసుకెళ్లి ఆ పరీక్ష పెడదామని చెప్పి ఒక్కొక్కరిని తీసుకెళ్లి చెట్టు పైన పెట్ట ఉంది, ఒక్కొక్కరు కొట్టండి. ఒక వ్యక్తిని పిలిచారు, ఏం కనపడుతుంది అని. చెట్టు కనపడుతుంది సార్, ఇంకా కొమ్మ కనపడుతుంది, ఇంకా పక్షి కనపడుతుంది, కొట్టమంట గురువు అన్నారు. ఇలా ప్రతి ఒక్కరు
పక్షి లేదంటే చెట్టు ఇలా చెప్పారు. లాస్ట్ కి అర్జునుడిని పిలిచారు. అర్జునుడిని పిలిచి అర్జున్ నన్ను బాణం ఎక్కుపెట్టు అన్నాడు. సరే ఇప్పుడు చెప్పు ఏం కనపడుతుంది? పక్షి కన్ను మాత్రమే కనపడుతుంది గురువా అని. పక్షి కన్ను మాత్రమే కనపడుతుంది, చెట్టు కనపడట్లేదు, పక్షి కనపడట్లేదు, కొమ్మ కనపడట్లేదు. రైట్, వెరీ గుడ్, నువ్వే నా శిష్యుడి అని. అంటే ఇక్కడ చూడండి, మనకు ఏదైతే గోల్ ఉందో అది మాత్రమే కనపడాలి. పివి రావట్లేదా కనపడకూడదు, ఎవరు రావట్లేదా కనపడకూడదు, ఎవరైనా అనిపించాలా అవమానించాడా కనపడలేదు, ఒకటే ఒకటి కనపడాలి, నేను అచీవ్మెంట్ ఎంత కావాలి, నా పివి ఎంత కనపడాలి. రోజు నేను స్టార్ అవ్వాలి, స్టారే కనపడాలి, వేరేది ఏంది కనపడకూడదు. వస్తా ఉంటారు పోతా ఉంటారు, వస్తా ఉంటారు పోతా ఉంటారు, పీవీలు తగ్గుతూ ఉంటాయి పోతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ కనపడాల్సింది స్టార్, మీ ఇంటి ముందర కార్. వెరీ ఇంపార్టెంట్ గోల్. ఇది నేను చెప్పింది కాదు, సృష్టి ధర్మం, సృష్టి చెప్తాది, ఒకటి విన. సరే, అతని కాల్లో ఏముంది తెలుసా? చేప ఉంది. ఒకసారి ఈ ఒక్క స్టోరీ చాలు సార్ మీరు ఫోకస్ అన్నదాన్ని. ఇది గద్ద చూడండి, 1 కిలోమీటర్ పైన ఉంటుంది. అక్కడి నుంచి నీళ్ళ వైపు చూస్తుంది, కానీ నీళ్ళ పైన చేప కనబడదు, నీళ్ళ లోపల ఉంటుంది చేప, లోపల ఉంటుంది. అంటే నీళ్లు కూడా ఖాళీగా ఉండవు, రన్ అవుతూ ఉంటాయి, చేప కూడా రన్ అవుతూ ఉంటుంది. కానీ పైన ఉన్న గద్ద నేను ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఎక్కడ నేను లోపలికి వెళ్ళాలి, ఎక్కడ నేను క్యాచ్ చేయాలి అనేది కరెక్ట్గా చేప పైన ఫోకస్ పెట్టి అక్కడికే పోతూ ఉంటుంది. ఎక్కడ పోతుంది అక్కడికి వెళ్ళి ఆ చేప మీదకి వెళ్ళేసి అది లోపలికి వెళ్ళి చేపను పట్టుకొని బయటకు వస్తుంది. ఒక్క సెకండు తల ఇట్లా తిప్పింది అనుకో, చేప వెళ్ళిపోతుంది, కడుపు మండిపోతుంది, తన ఆకలి తీరదు. చూడండి, మీరు కూడా అంటే సార్ 1 సెకండ్ కూడా నీ గోల్ నుంచి సైడ్కి వెళ్ళకూడదు, 1 మినిట్ కూడా నువ్వు గోల్ గురించి ఆలోచించడం మానకూడదు, 1 మినిట్ కూడా కాదు, 1 డే కూడా నువ్వు నువ్వు ఇక్కడ గోల్ గురించి మాట్లాడడం కానీ లేదంటే నీ బ్రెయిన్లో నుంచి తీసేయడం కానీ జరిగితే ఆ రోజే నువ్వు ఫెయిల్యూర్ అయినట్లు. అందుకే దీనికి గోల్ పక్కకు పోవాలంటే ఫోకస్ పక్కకు పోయిందా దీని కడుపు మండిపోతుంది, కడుపు నిండదు. మన ఫోకస్ పక్కకు పోయిందా అయిపోయి ఫెస్టిలో ఫెయిల్యూర్. అలాంటివి చాలా చాలా మీకు చెప్తారు. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి చూడండి, ప్రపంచాన్ని పట్టించుకోవట్లేదు, ఆయన ఎవరు ఉన్నారు ముందర పట్టించుకోలేదు, ఆయన గోల్ కోసం పరిగెత్తున్నాడు, ముందర ఉందా ఆ బాల్ తప్ప ఏదీ కనపడట్లేదు. ఒక్కటే ఒకటి సార్, నువ్వు ఏం పడతావో ఏం చేస్తున్నావో అర్థం. అక్కడ చూడండి, వాళ్ళిద్దరిని తొక్కి పడేసి పైకి వెళ్ళి ఆయన గోల్ కొట్టాడు. ఇలాగే నీ గోల్ స్టార్, నీ గోల్ క్రౌన్, ఎవడేమైపోతాడో నీ ముందర ఎవరున్నాడో కనపడకూడదు, నీ పక్కన ఎవడున్నాడో కనపడకూడదు, నీ ఎదుట ఎవరున్నాడో కనపడదు, ఒకటే కనపడాలి క్రౌన్, నీ ఇంటి కారు ఒకటే కనపడాలి, ఎవరు తిడుతున్నాడో వినకూడదు, ఎవరు చేస్తున్నాడో అని పట్టించుకోకూడదు, ఒకటే ఒకటి కనపడాలి, నీ అకౌంట్లో 1 lakh. ఫోకస్ యువర్ గోల్. మనం అలాంటిది కాదు, ఫోకస్ మీటింగ్ టికెట్లు దొరకలేదే, ఫోకస్ అంతా వాడు రాలేదే, ఫోకస్ అంతా పీవీలు తగ్గినాయి, ఫోకస్ అంతా వాడు మాట్లాడినాడే. ఎక్కడికి వెళ్తున్నారండి మీరు చెప్పండి? వచ్చింది దేనికోసం? మనం వచ్చింది దేనికోసం, మనం చేస్తుంది దేనికోసం? ఓకే, కాబట్టి ఎక్కువ ఫోకస్ పెట్టండి. బాగా మీరందరూ కూడా
మీరు అనుకున్న గోల్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఒకటి ఒకటే ఒకటి చెప్తాను, మళ్ళీ ట్రైనింగ్లో కూడా చెప్తాను. వితౌట్ మేకప్, విత్ మేకప్. మీరు చూడండి, వెరీ ఇంపార్టెంట్ మేకప్. అంటే నీ ఫేస్లోనే మేకప్ రావాలి, లోపల నుంచి కూడా రావాలి. బాడీలో మనం మేకప్ వేసుకొని సూటు బూటు వేసుకుంటే సరిపోదు, మనసు కూడా మేకప్ వేసుకోవాలి. మనసు, నువ్వు మాట్లాడే ప్రతి మాట మేకప్ వేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి, యూనిఫామ్లో ఉండాలి. ప్రతి అడుగు మేకప్ వేసుకోవాలి. అంటే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఒక లీడర్లో ఉండాలి. ఇది ట్రైనింగ్లో నేను జూమ్ మీటింగ్ తీసుకుంటా, మీకు 10 రూపాయలు ఆ జూమ్ మీటింగ్ ఎందుకు నెల్లూరులో చెప్పబోతున్నాం, రండి. నెల్లూరు అండ్ వైజాగ్లో దిమ్మ తిరిగే మన ట్రైనింగ్ తీసుకుందాం మనం. రైట్ సార్. ఇలాగే స్టోరీ కూడా మీ అందరికి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం ఎప్పుడైనా ఇంకోసారి కలుద్దాం. ఇది సగమే ఉంది, ఇంకో సగం మనకు టైం లేదు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్.